ఇక టీ20 వరల్డ్ కప్ లో ఛాంపియన్ గా నిలిచిన వెంటనే టీమిండియా జింబాబ్వే శ్రీలంకపై సిరీస్ లో గెలుచుకుంది. ఇప్పుడు ఈ ఏడాది తొలిసారిగా వన్డేలు ఆడబోతోంది. 3 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా ఇవాళ ఆతిథ్య శ్రీలంకతో మొదటి మ్యాచ్ జరగనుంది. కెప్టెన్ గా రోహిత్ శర్మ పగ్గాలు తీసుకోవడంతో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా జట్టులో చేరారు. అలాగే చాలా కాలం తర్వాత కేఎల్ రాహుల్ కనిపించాడు. హార్దిక్ బుమ్రా జడేజాలకు విశ్రాంతినిచ్చారు. 2023 వన్డే వరల్డ్ కప్ నుంచి ఇప్పటి వరకు భారత్ కేవలం 3 వన్డే మ్యాచ్లు మాత్రమే ఆడింది. మరో 6 నెలల్లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉండగా లంకతో సిరీస్ ను సన్నాహకంగా భావించాలనుకుంటోంది. వికెట్ కీపర్ గా ఎవరిని ఆడించాలి అనేది కూడా తేలాల్సి ఉంది. పంత్ గైర్హాజరీలో ఈ బాధ్యతలు రాహుల్ తీసుకున్నాడు. అయితే 2 ఏళ్లుగా పంత్ వన్డేలు ఆడలేదు. కానీ టాప్ 6 బ్యాటర్లలో ఒక్క లెఫ్ట్ హ్యాండర్ కూడా లేకపోవడం పంత్ కు కలిసి వచ్చే విషయం. మున్ముందు రాహుల్ లేదా పంత్లలో ఒకరిపై మొగ్గు చూపేందుకు ఈ మ్యాచ్లు ఉపయోగపడగలవు. ఇక అలాగే తొలిసారి గంభీర్ శిక్షణలో జట్టు టీ20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయగా ఇప్పుడు సీనియర్ల నుంచి తనను ఎలాంటి ప్రదర్శన రాబట్టగలడో వేచి చూడాల్సిందే. ఇక మరోవైపు 6 పేసర్లు గాయంతో దూరంగా ఉండడంతో శ్రీలంక బౌలింగ్ బలహీనంగా మారింది. ఇక ఈ స్థితిలో స్టార్లతో కూడిన భారత్ కు ఆతిథ్య జట్టు ఈ మేరకు పోటీ ఇవ్వగలది అనేది ఆసక్తికరంగా మారింది.